హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి మనిషి నిజంగా ఏంటి? ఓన్లీ ప్రజల కోసమే పుట్టారా? ప్రజల్ని ఇన్స్పైర్ చేయటం కోసమే ఆయన బ్రతుకుతున్నారా? నిజంగా ఇలాంటి వ్యక్తి గనక మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో పుట్టకపోయి ఉంటే మనం ఎంత మిస్ అయ్యే వాళ్ళమో ఆలోచిస్తేనే నిజమే కదా. అలాంటి వ్యక్తి ఎంత అంటే దేశానికి సంబంధించి సంపద చాలా కొంతమంది గురించే మాట్లాడుకుంటాం. మన దేశ సంపదరా అని చెప్పి యువత గురించి ఇంకొకరి గురించో మాట్లాడుకుంటాం. చాలా మంది త్యాగమూర్తుల గురించి, అలాంటి వ్యక్తులు మన భారతదేశంలో పుట్టడం అదృష్టం అని చెప్తా ఉంటాం. అలాంటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రథముడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి సందర్భాల్లో ఆయన గురించి చెప్పేది ఎంత చెప్పినా సరే తరిగేటువంటి వ్యక్తిత్వం కానీ, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ తరిగేవి కాదు. ప్రతిసారి ప్రజలకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నిజంగా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సినిమా అభిమానుల్ని ఇలా సమాజ సేవ వైపు కూడా మళ్లించవచ్చు అనేటువంటిది ఆయనను చూసిన తర్వాతే మనకు అర్థమైంది. అంటే చాలా మంది అనుకుంటున్నారు అంతకుముందు ఎవరు చేయలేదా అంటే డెఫినెట్గా చేయలేదు. అభిమానులు అంటే డబ్బులు పెట్టి సినిమా టికెట్ కొనుక్కుని సినిమా చూసి మా హీరో గొప్పరా, మా హీరో గొప్పరా, పూలాభిషేకాలు మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితే ఉండేది. కానీ అభిమానులు, ఇంత పెద్ద అభిమానులు, ఇంత భారీ సంఖ్యలో అభిమానుల్ని మనం సమాజ సేవ వైపు కూడా తీసుకువెళ్ళచ్చు. ప్రజల్లో ఒక మంచి ఉద్దేశాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అభిమానులు అంటే ఎంతసేపు వీళ్ళ డబ్బులు ఖర్చే పెట్టేటువంటి వ్యక్తులే కాదు, సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తుల్ని కూడా తయారు చేయొచ్చు అనేటువంటిది మెగాస్టార్ అభిమానుల నుంచే స్టార్ట్ అయింది. ఆయన గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. కావాలని కొంతమంది విమర్శించేటువంటి వ్యక్తులు ఉంటారు, ఎందుకంటే మంచి చేసేటువంటి వ్యక్తులను చూస్తే కొంతమందికి నచ్చదు, అది ఎవరికైనా సరే. ఆయన చేసేటువంటి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, సిసిటి ద్వారా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా నిన్న ఉగాది రోజున ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలకు ఆయనే ఇన్స్పైరింగ్ గా ఎన్నో కార్యక్రమాలు చేశారు. బట్ ఆయన కూడా ఒక హీరోని ఇన్స్పైర్ అయ్యి నేను అలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది కదా అని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు, అగరం ఫౌండేషన్ హీరో సూర్య గారు, తమిళ యాక్టర్ సూర్య గారు, మన తెలుగుకి ఇండియా సినిమా ఇండస్ట్రీకి అంతా కూడా ఆయన కూడా మంచి పరిచయం, మంచి యాక్టర్గా కాబట్టి. అలాగే అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి చదువు చెప్పించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా తీర్చిదిద్దాలి. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా చదువు చెప్పిస్తే, అంటే చదువుకు మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు అని చెప్పి పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు. అలాంటి చదువుని ఇలా అగరం ఫౌండేషన్ ద్వారా చాలా మందికి ఇప్పించాను అని చెప్పి సూర్య గారు అప్పట్లో చాలా కార్యక్రమం చేశారు. నాకు ఇది ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి నుంచే వచ్చింది. చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఒక అభిమానుల్ని ఇలా కూడా చెయ్యొచ్చా, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, సిసిటి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, గుప్తదానాలు చేస్తూ, ఎవరికి తెలియకుండా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయనను చూసే నేను ఇన్స్పైరింగ్ గా ఇలాంటి అగరం ఫౌండేషన్ అనేది పెట్టాలని సూర్య గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి సూర్య గారి నుంచి చిరంజీవి గారు కూడా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా, ఇన్స్పైర్ అయ్యి చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక్కసారి మీకు అది వినిపిస్తాను, తర్వాత మాట్లాడదాం. ఎడ్యుకేషన్ కూడా ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళు ఇవ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో విద్యావంతులైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అది గుర్తిరిగి నేను ఆ దిశగా ఆలోచిస్తాను. దానికి యాక్టర్ సూర్య మీకు అందరూ తెలుసు. సూర్య ఇప్పుడు వాళ్ళు తమిళనాడు కూడా అంటుంటారు, నాకు ఆగరం అని నేను ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అగరం ఫౌండేషన్ ద్వారా ఎలా అయితే చదువు లేని వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, చదువు అంటే తల్లిదండ్రులు ఇప్పించలేనటువంటి పిల్లలకు, వాళ్ళకి నేను చదువు చెప్పిద్దాం అనుకుంటున్నాను. అలాంటి ఒక కార్యక్రమానికి నేను శ్రీకారం చుడదాం అనుకుంటున్నాను. అది ఎవరికంటే చదువు విలువ చాలా గొప్పది, మనం మాటల్లో చెప్పలేదు. కొన్ని కుటుంబాలని వాళ్ళ తరతరాలకు నిలబెట్టేసేటువంటి చరిత్ర చదువుకే ఉంటుంది, అంత గొప్పది. అలాంటి చదువుని ఒక కుటుంబంలో వాళ్ళకి ఒక ఏదన్నా సహాయం, ఆర్థిక సహాయం చేస్తే ఒక సంవత్సరం పాటో లేదంటే 6 నెలల పాటో వాళ్ళు తీసుకుని హ్యాపీగా గడపగలుగుతారు. అదే చదువు గనక మనం దానం చేయగలిగితే
ఆ చదువుని గనక ఆ వ్యక్తికి ఇవ్వగలిగితే తనకే కాదు, తన కుటుంబానికి, తన రేపటి తరానికి, తన పిల్లలకు కూడా అది ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ తర్వాత వచ్చేటువంటి వాళ్ళ తరాలకు సంబంధించినటువంటి జీవితాలు కూడా నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అంత గొప్పది చదువు అని చెప్పి ఆయన అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు, కానీ దాని గురించి స్టడీ చేస్తున్నాను. సూర్యానే నేను అడిగాను, దానికి సంబంధించి ఎలా చేస్తున్నారు, ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, అంటే చదువు అవసరం ఉన్న వాళ్ళకి మనం ఎలా వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళకి చదువు చెప్పించాలి, దీనికి సంబంధించి స్టడీ చేస్తానని చెప్పారు. ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. కరోనా టైంలో నిజంగా సినిమా ఇండస్ట్రీ ఇలా నిలబడింది. సినిమా కార్మికులు, ఎంతోమంది ఆర్టిస్టులు 3 పూటల అన్నం తినగలిగారు అంటే బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన ఆ రోజు గనక కరోనా టైంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయి ఎవరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఏమైపోతామో తెలియక బాధపడుతూ ఆలోచించుకుంటూ పిచ్చెక్కిపోతున్న టైంలో ఆయన CCTV ద్వారా ఇంటింటికి డోర్ డెలివరీ చేశారు. కిరాణా సరుకులన్నీ కూడా, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఉచితంగా ఇచ్చి కొన్ని నెలల పాటు అదే కార్యక్రమాన్ని చేశారు. ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి ఆ చిరంజీవి గారే ఇప్పుడు మరోసారి ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజంగా చెప్తున్నాను కదా, గొప్ప వ్యక్తులు అంటే ఊరికే ఎవరు. ఆయన మనం ఈ దేశానికి మనకి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఇందాక ఫస్ట్లో చెప్పిన అర్థం అవ్వలేదేమో, కానీ ఇప్పుడు ఆలోచించి చూడండి. అలాంటి వ్యక్తి మన తెలుగులో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం, మన తెలుగువారు అవటం ఎంత గొప్ప అదృష్టమో మనం ఆలోచించుకోవాలి. అంటే విమర్శలు కులం వారిగానో, లేదంటే మతం వారిగానో, ప్రాంతాల వారిగానో, రాజకీయాల వారిగానో మనం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి గొప్ప వ్యక్తిని విమర్శ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. రేపొద్దున్న విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అవసరం వస్తే చిరంజీవి గారే అండగా నిలబడిపోతారు. అలాంటి వ్యక్తిత్వం అయింది. ఎంతో మంది రీసెంట్గా మనకు తెలుసు, ఆయన ఆఖరికి ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి నచ్చనటువంటి వ్యక్తులు, ఆయన విమర్శించినటువంటి వ్యక్తులు అక్కడ వచ్చినా కూడా ఆయన హ్యాపీగా పలకరిస్తూ నిలబడినటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమాల్లో మనం ఆయన చూసాం. ఎంతో మంది విమర్శించిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం అయింది. అలాంటి వ్యక్తికి అలాంటి ఆలోచన రావటం అనేది నిజంగా మన తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా అది త్వరలోనే స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఎవరు ఎటువంటి విమర్శలు అనవసరంగా చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ఎంతో మంది జీవితాలను నిలబెట్టేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచేటువంటి చిరంజీవి గారు చేసేటువంటి మరొక చిరంజీవిగా నిలిచిపోవాలని ఆ కార్యక్రమాన్ని కోరుకుందాం.